సంజ్ఞానాత్మక వికాసంలో ఒక భాగమే మానసిక వికాసం అండి. సో ఈ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంత రచయిత ఎవరండి? జీన్ పియాజే, స్విట్జర్లాండ్కి చెందిన జీన్ పియాజే. జీన్ పియాజే యొక్క గ్రంథాలు చూడండి. ద లాంగ్వేజ్ అండ్ ద థాట్ ఆఫ్ ద చైల్డ్, ద మోరల్ జడ్జ్మెంట్ ఆఫ్ ద చైల్డ్, ద ఒరిజిన్స్ ఆఫ్ ద ఇంటెలిజెన్స్. సింపుల్ అండి. ఇక్కడ చైల్డ్ అనేది ఎక్కువగా వచ్చింది అంటే మనకు జీన్ పియాజే గారి గ్రంథాలు అని. ఇంతకుముందు వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం నోమ్ చామ్స్కీ గారి వీడియోలో. నోమ్ చామ్స్కీ గారి గ్రంథాలు ఎలా వస్తాయండి? ఎక్కువగా లాంగ్వేజ్, లింగ్విస్టిక్ వస్తుందండి. ఓకే, సో లాస్ట్ వన్ ఒకటి కొంచెం డిఫరెంట్గా గవర్నమెంట్ ఆఫ్ బైండింగ్ అని వస్తుంది. సో మనకు జీన్ పియాజే గారి దాంట్లో గ్రంథాల్లో ఏమి ఎక్కువగా వస్తుందండి? చైల్డ్ అనే వర్డ్ ఎక్కువగా యూజ్ చేస్తారు. ఓకే, రైట్. నెక్స్ట్, జీన్ పియాజే ప్రకారం సంజ్ఞానాత్మక వికాసం అంటే ఏంటండి? అసలు వ్యక్తి యొక్క మానసిక సామర్థ్యాలలో వికాసం జరిగి తన గురించి అండ్ ఇతరుల గురించి తెలుసుకోవడం మరియు అవగాహన చేసుకోవడం. అంటే ఒక వ్యక్తి తన గురించి తాను తెలుసుకోవడం అండ్ ఇతరుల గురించి తెలుసుకోగలిగితే ఆ వ్యక్తి మానసిక వికాస సంజ్ఞానాత్మక వికాసం జరిగింది అనేసి పియాజే గారు అంటున్నారండి. సో ఈ పియాజే గారు మానవ మస్తిష్కంలో రెండు రకాల అంశాలు ఉంటాయని చెప్పారండి. అవేంటి? సంజ్ఞానాత్మక నిర్మాణాలని సంజ్ఞానాత్మక విధులు అని చెప్పారండి. సంజ్ఞానాత్మక నిర్మాణం అంటే ఏంటండి? స్కీమా అనేది పియాజే ఉపయోగించిన స్కీమా అనే పదాన్ని దేంట్లో భాగం అండి? సంజ్ఞానాత్మక నిర్మాణంలో భాగము. ఓకే, స్కీమాలు అంటే ఏంటండి? వ్యక్తి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి పరిసరాలలో ఉన్న వస్తువులతో వ్యక్తులతో సర్దుబాటు చేసుకోవడం కోసము ఉపయోగించుకునే సంజ్ఞానాత్మక నిర్మాణాలనే స్కీమాలు అంటారండి. ఓకే, జీన్ పియాజే గారు చెప్పింది మనం ఈజీగా అంటే మనం అర్థం చేసుకుంటే చాలా ఈజీ అండి. వ్యక్తి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి పరిసరాల్లో ఉన్న వస్తువులతో వ్యక్తులతో సర్దుబాటు చేసుకోవడానికి ఉపయోగించే సంజ్ఞానాత్మక నిర్మాణాలను లేదా ప్రవర్తన నమూనాలనే పియాజే స్కీమాలు అన్నారండి. మీకు సింపుల్గా అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తా. ఒక వ్యక్తి నూతన పరిస్థితులతో తనకు తాను సర్దుబాటు చేసుకోవడాన్నే స్కీమాలు అంటారండి. ఎగ్జాంపుల్ చెప్పనా? అప్పుడే పుట్టిన శిశువు చూడండి ఎలా ఉంటారు. అప్పటి వరకు తల్లి గర్భంలో 9 నెలలు ఉండి బయటకు రాగానే తను బయట పరిసరాలతో ఎలా సర్దుకోవాలి అనేది తనకు తాను నేర్చుకుంటూ ఉంటాడండి. దాన్నే స్కీమాలు అంటారు. అంటే బయట ఇలా ఉంటుంది, సో నేను ఇలా చేంజ్ అవ్వాలి అనేది తన మైండ్లో తను వస్తుంది. దీన్నే స్కీమాలు అంటారండి. ఓకే.